హలో ఫ్రెండ్స్, వచ్చేసిన ఎందుకు వచ్చినా తెలుసు కదా, కలెక్షన్ పోస్టర్ వచ్చింది. అందుకే నేనైతే దిగిన అనమాట. ఇది ఎక్కడి మాసరా మామ, ఇది ఎక్కడ ఓచకోతరా మామ, ఇది ఎక్కడి లాగుడురా మామ, ఇది ఎక్కడ దింపుడురా మామ, ఇది ఎక్కడ రప్పరప్పరా మామ అనే పదాలన్నీ అయిపోయినాయి. అబ్బా ఇంకేమైనా కొత్త పదాలు ఉంటే కనిపెట్టి నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ నేను ఇవ్వలే, కానీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయండి, లేక కింద కామెంట్లు చేయండి. నేనైతే వాటితో తమిళస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. మైండ్ మింగుతుంది వచ్చేటటువంటి కలెక్షన్ చూస్తుంటే. ఒక్కొక్క పోస్టర్కి ఒక్కొక్క గూజ్ బంప్స్ తెప్పిస్తాడు. ఒక్కొక్క పోస్టర్కి ఒక్కొక్క బన్నీ అభిమాని, ఒక్కొక్క అల్లు అర్జున్ అభిమాని ఈ విధంగా కాలర్ ఎగరేసేలా, ఈ విధంగా తగ్గేదేలా అనేటటువంటి సింబల్ ఇచ్చేలాగా మన అల్లు అర్జున్ అయితే చేస్తుండనమాట. పోస్టర్స్తో గూజ్ బంప్స్ తెప్పించవచ్చు, పోస్టర్స్తో కాలర్ ఎగరేయచ్చు అనేటటువంటి దాంతో కూడా నిజంగా ప్రూవ్ అవుతుంది. సో ఈరోజు వచ్చినటువంటి కలెక్షన్స్ గురించి, హిందీలో వచ్చినటువంటి కలెక్షన్స్ గురించి, 1000 కోట్లు ఎప్పుడు కల్లా వస్తాయి అనేటటువంటి దాని గురించి, ఏ సినిమా 1000 కోట్లు ఎన్ని రోజుల్లో కొట్టింది అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట హిందీ కలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు తెలుసు, నెట్ కలెక్షన్సే 333 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. లాంగ్ రన్లో బాహుబలినే లేపేసేటట్టుందనమాట. ఎందుకంటే బాహుబలి 2 హిందీలో చూసుకున్నట్లయితే 500 కోట్లు అయితే కొట్టడం జరిగింది. కానీ మన పుష్పరాజు ఓన్లీ 5 డేస్లోనే 333 కోట్లు అయితే కొట్టడం జరిగింది. ఇంకనైనా ఫుల్ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి, ఇంకనైనా ఫుల్గా అయితే ఎగబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా పాన్ వేసుకొని ఆ కాళికామాత అవతారంలో కనపడేసరికి బన్నీ ఇంకెలాంటి సినిమాలు పాపం వాళ్ళు ఎప్పుడు చూడలాగా, వాళ్ళు ఎప్పుడు చూసింది ఆ పాన్ పరాగులు సినిమాలే, వాళ్ళు ఎప్పుడు చూసింది ఆ గన్ ఫైట్లే, ఎప్పుడు చూసింది రొట్ట కొట్టులే. కానీ డిఫరెంట్ అయినటువంటి ఫైట్స్తో వచ్చేసరికి అటు ముంబై నుండి, ఇటు బీహార్ నుండి, ఇటు రాజస్థాన్ నుండి ఓరి నాయను ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఎగబడుతున్నారు. బేబచ్చమైనటువంటి బుకింగ్స్ నడుస్తున్నాయి. ఒక్కొక్క చోట అయితే పార్కింగ్ పెట్టడానికి ఈ బైకులు సరిపోక వేరే వేరే చోట పార్కింగ్ చేయటం, అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నేనైతే చూస్తున్నా. నీ అమ్మ అక్కడే ఉన్న హిందీ హీరో సినిమా రిలీజ్ అయిందా? కాదు, మన తెలుగు హీరో సినిమా రిలీజ్ అయింది. తెలుగు హీరో సినిమాకి ఈ రేంజ్లో రచ్చ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారా అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగిందనమాట. సో బాహుబలి అప్పుడు ఈ విధమైనటువంటి రచ్చ నేను చూసా. మళ్ళీ పుష్ప అప్పుడు చూస్తున్నాను అనమాట. బాహుబలి ఓవరాల్గా కలెక్ట్ చేసింది 500 కోట్లు ఇన్ హిందీ. అండ్ మన పుష్ప చూసుకున్నట్లయితే జస్ట్ 5 డేస్లోనే 333 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీని కూడా లేపేసిండు. ఎక్కడ మళ్ళీ అదే నార్త్లో చూసుకున్నట్లయితే, త్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే హిందీలో లాంగ్ రన్ 200 కోట్లు అనమాట. మన పుష్ప ఎప్పుడో దాని దాడి ముందుకు వచ్చేసింది. వాళ్ళు లాంగ్ రన్నే 200 కోట్లు కొట్టారు. వాళ్ళు ఎంత పెద్ద తోపులు వెళ్ళారు అనేటటువంటి తెలుసు. మన అల్లు అర్జున్ ఒక్కడే వెళ్ళి జస్ట్ 5 డేస్లోనే ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా చల్లా చెదురు చేసి పడేసింది అనమాట. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చాలా రికార్డును చల్లా చెదురు చేస్తుంటూ అక్కడ ఉన్నటువంటి స్త్రీ సినిమా అయినా, మన పఠాన్ అయినా, జవాన్ అయినా మంచి రికార్డులు అయితే నెలకొన్నాయి. కాకపోతే లాంగ్ రన్లో ఇంకా వాళ్ళనైతే కొట్టలాగానే జస్ట్ 5 డేస్లోనే ఉన్నటువంటి రికార్డులన్నీ కొట్టేసిండు. ఇక ఎవడైనా సరే దీని గురించి మాట్లాడాలన్నమాట. అప్పుడు దంగల్ రికార్డ్ని లేపేసిండు, ఇటు జవాన్ రికార్డ్ని లేపేసిండు, ఇటు పఠాన్ రికార్డ్ని లేపేసిండు. ఇటు చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ అన్ని రికార్డులను నిదానంగా లేపేసుకొని వచ్చేస్తుంది అనమాట. సో ఇది హిందీ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు సినిమాలని కంపారిజన్ చేద్దామన్నమాట. పుష్ప 2 చూసుకున్నట్లయితే ఎప్పుడు 1000 కోట్లు కొట్టేటటువంటి అవకాశం ఉంది. ఏ సినిమా ఎన్ని రోజులు 1000 కోట్లు కొట్టింది అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకోవాలంటే మళ్ళీ బాహుబలి 2 నుండి మొదలు పెడతా. చూడండి, బాహుబలి 2 చూసుకున్నట్లయితే 16 రోజుల్లోనే ఆల్మోస్ట్ 1000 కోట్లు కొట్టయితే చూపించేసింది అనమాట. ఇది నిజంగా ఒక గ్రేట్ అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ చూసుకున్నట్లయితే దానికి కూడా అటు ఇటుగా ఒక 10 డేస్ అయితే పట్టిందనమాట. ఆ తర్వాత మన కల్కి 2 చూసుకున్నట్లయితే 25 రోజులు పట్టింది 1000 కోట్లు కొట్టడానికి. KGF 2 కూడా ఒక నెలకు అటు ఇటు దగ్గరలో పడింది అనమాట. కానీ పుష్ప చూసుకున్నట్లయితే జస్ట్ 6 డేస్లోనే 1000 కోట్లు కొట్టేసినట్టే కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఇవాళ మీరు చూడొచ్చు 922 పోస్టర్ అయితే మనకు కనపడుతుంది అనమాట. రేపు ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టింది అనేటటువంటి పోస్టర్ అయితే దర్శనం ఇచ్చేస్తుంది అనేటటువంటి రియాలిటీ. ఈ విధంగా ఇటు బాహుబలినైనా, ఇటు త్రిబుల్ ఆర్నైనా, ఇటు కల్కినైనా, అటు KGFనైనా ఇప్పుడున్నటువంటి అన్ని సినిమాలని కూడా లేపి అవతల పడేసింది. వాళ్ళు 1000 కోట్లు కొట్టడానికి ఒక్కొక్కడు నెల రోజులు టైం తీసుకుంటూ, ఒక్కొక్కడు 20 రోజులు టైం తీసుకుంటూ, ఒక్కొక్కరు 25 రోజులు టైం తీసుకుంటూ, కానీ మన పుష్పరాజ్ మట్టికే జస్ట్ 5 రోజుల్లోనే ఊడ్చి అవతల పడేసేటట్టు అనమాట. ఇవాళ రిలీజ్ అయిన కలెక్షన్స్ గురించి డెప్త్ మాట్లాడుకోవాలంటే 922 కోట్లు, ఇంకా 80 కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా వేసేస్తారనుకున్నా. ఖచ్చితంగా ఇలా 1000 కోట్ల పోస్టర్ దిగిద్ది అనుకున్నా, కానీ ఎందుకో దింపలేదనమాట. హిందీలో అయితే ఈ వీకెండ్ కాదు కదా, మండే అయితే కొద్దిగా తక్కువ కలెక్షన్స్ వచ్చాయన్నమాట. ఇవాళ ట్యూస్డే కాబట్టి ఇవాళ వర్కింగ్ డే కాదు, చాలామందికి హాలిడే ఉంటుంది అనమాట. కొన్ని బిజినెస్లు కూడా డల్గా నడుస్తాయి కాబట్టి ఇవాళ చాలామంది చూడడానికి వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ కూడా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో మొత్తం కలిపి రేపు ఎట్ట లేదన్నా కానీ
1050 అంటే 1050 కలెక్షన్స్ అయితే మనకి క్లియర్ కట్గా రేపైతే కనపడబోతున్నాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మనం ఫైనల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఇది అల్లా టప్పవాడి రూల్ కాదురా బాబు, పుష్పగాడి రూలు. వన్స్ ఒక్క కంటెంట్తో దిగినం అనుకోండి, దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఏ రివ్యూవరు ఆపలేడు, ఏ పబ్లిక్ టాప్ కూడా ఆపలేడు, ఏ మీడియా ఆపలేదు, ఏ రాజకీయ పార్టీ ఆపలేదు. అలా ఉండాలి రూలింగ్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా మోస్ట్ హైప్డ్ మూవీ, మోస్ట్ సీక్వెల్ హైప్ ఉన్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పుష్ప 2. దానికైతే మ్యాక్సిమం న్యాయం జరుగుతుందనమాట. వాళ్ళంతా కూడా పిచ్చి వేస్తుందంట ఆ సినిమా చూస్తుంటే. అసలు ఇది ఎక్కడి జాతరల ఫైట్ రా మామ, ఇది ఎక్కడి ఈ కాళికా అవతార ఫైట్ రా మామ. ఇప్పుడు మన ప్రశాంత్ వరం ఏం చేస్తాడు, గోడలతో కొట్టిస్తారు అనమాట. ఉదాహరణకి హనుమంతుని తీసుకొస్తాడు, హనుమంతులతో కొట్టేస్తాడు. ఆ తర్వాత ఓమ్రౌత్ ఏం చేస్తాడు, మ్యాక్సిమం శ్రీరాముడితో ఫైట్ చేపిస్తాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసేది అదే, గాడ్స్ను దింపడం, కామ్యూస్ లాగా వాళ్ళతో ఫైట్ చేపట్టడం. ఇంతకుమించి ఎవడు కూడా కొద్దిగా యునిక్గా అయితే ఆలోచించాడు. ఎవరికైనా సరే కాళికా మాతతో ఫైట్ చేపియాలి అనేటటువంటి థాట్ వచ్చిందా, రాదనమాట. అలా వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఖచ్చితంగా మనం సుకుమార్ సార్ అని చెప్పుకోవచ్చు. సో కాళికా మాతతో ఫైట్ చేపియాలి అనేటటువంటి థాట్ తీసుకురావడం ఒక ఎత్తు, దాన్ని హీరోకి జోడించాలన్నమాట. కాళికా మాత అంటే లేడీ అవతారం అంటే హీరోయిన్తో ఫైట్ చేపితే బాగోద్దు, హీరోతో ఫైట్ చేపియాలి. సో కాళికా మాత గెటప్ అయితే వేయాలి. నిజంగా ఒక శారీ కట్టాలి, ఒక జాకెట్ పట్టుకోవాలి, ఒక లంగా పట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని అంటే ఏ టాప్ హీరో ఒప్పుకోడు. అందులో పాన్ ఇండియా అనేటువంటి ఏ హీరో కూడా ముందు ఒక అడిగేయరు. ఎందుకంటే వచ్చేటటువంటి యాక్టింగ్ పొగట్టల కన్నా విమర్శలు ఎక్కువైపోతాయి అనమాట. వాడన్నిటిని దిగమింగగలగాలి, దాన్ని డేర్ చేసి ఒక యాక్టర్ ముందుకు రాగలగాలి. అలా ముందుకు వచ్చి డేర్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ యాక్టర్ మన పుష్పరాజ్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు అనమాట. అల్లు అర్జున్ డేర్ చేసిండు, బాగానే ఉంది. మరి దానికి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయాలి. ఓ కాళికామాత ఒంటి మీదకి వచ్చింది, ఓ పూనకాల రంగులో సరిపోదు, దానికి ఒక సరైనటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది గుల్లకాడు ఎగురుతారు కదా, అలానే చేసామనుకోండి దానికి ఈ సినిమాకి తేడా ఉండదు. కాబట్టి ఒక సరైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. దానికే సరైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు గంగాలమ్మ తల్లి జాతర. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి కొమ్ములు తిరిగినటువంటి మొగోళ్ళు సైతం లేడీ అవతారం వేసి ఆ గంగమ్మ తల్లిని అయితే మొక్కుతారు. అలా మొక్కడం ద్వారా వాళ్ళు ఎంత పెద్ద కోరిక కోరినా కానీ ఆ కోరిక అయితే తీరిద్ది. అదేవిధంగా మన పుష్పరాజ్కి ఒక కోరిక పెట్టడం, ఆ కోరిక వెనక ఒక ఎమోషన్ సీన్ పెట్టడం. ఆ కోరిక ఏంటి, నాకు కూతురు పుట్టాలి అంటాడు. ఎందుకు పుట్టాలి, కొడుకు పుట్టిండు అనుకో నాలాగా ఇంటి పేరు లేదు అని చెప్పి వాళ్ళందరూ ఏడిపిస్తారు. అది చూసి నేను తట్టుకోలేను, అందుకే నా కూతురు పుట్టాలి, నా కూతురు పుట్టింది అనుకోండి ఒక మంచి ఇంటి పేరు ఉన్నోడికి ఇచ్చి పెళ్లి చేస్తా, ఆడింటి పేరే నా కూతురి ఇంటి పేరు ఎదుగా అని చెప్పి చెప్పడం అనమాట. సో అక్కడ ఒక మంచి ఎమోషన్ సీన్ అనమాట. అలా ఉంచగా ఈ జాతర సీక్వెన్స్లోనే మొత్తం తను జాతర అవతారం ఇవ్వటం, తన వైఫ్ కన్సీవ్ కావటం, తన కూతురు పుట్టాలనుకోవటం, ఈ 3 సీక్వెన్స్తోనే ఆపేస్తాం అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళ అన్న రావటం, వాళ్ళ అన్న వచ్చి వీడికి ఇంటి పేరు లేదురా అని చెప్పి మళ్ళీ ఎక్కిరటం. ఇది పార్ట్ 1లో జరిగింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి జరిగింది. పార్ట్ 1 ఎండింగ్లో జరిగింది, పార్ట్ 2 మనకి స్టార్టింగ్లో జరిగింది. ఇదే అనమాట. సో మొత్తం 4 సీక్వెన్స్లు అయితే ఇక్కడ చూపించింది. ఆ తర్వాత అప్పటిదాకా పుష్పరాజ్ ఎదురు తిరగడు, వాళ్ళ అమ్మ ఎదురు తిరగదు. ఎదురు తిరగలిగేటటువంటి వన్ అండ్ ఓన్లీ ఎవరు, తన వైఫ్ శ్రీవల్లి అనమాట. తనతో తన అన్నకు వార్నింగ్ ఇప్పించడం. ఇక్కడైతే సుకుమార్ గారి రైటింగ్ ఏంటి అనేటటువంటిది అర్థమైంది. అక్కడ మ్యాక్సిమం మనం ఎమోషన్గా అయితే కనెక్ట్ అయిపోతాం. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నా మొగుడు చూసుకున్నట్టయితే ఏదైనా చేసి రాగలడు, కానీ నువ్వు అనేటటువంటి ఒక్క మాట వల్ల వాడు ఏడ్ చేస్తున్నాను తర్వాత అక్కడ మనం ఎమోషన్గా కనెక్ట్ చేయడం, ఎమోషనల్గా ఇచ్చేయడం అనమాట. ఎంతటితో అయిపోయింది అని చెప్పి మనం అనుకుంటాం. ఆ తర్వాత సాంగ్ అనమాట. ఇది మరీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆల్రెడీ సాంగ్ని మనకి ఫస్ట్లోనే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అరే ఇదేంద్రా అసలు జస్ట్ సివిల్ డ్రెస్తోనే వీళ్ళు డ్యాన్స్ వేసేస్తున్నారు, కనీసం సాంగ్ సంబంధించినటువంటి ఒక్కడు కూడా పెట్టలేదు అంటే అది మనకు సర్ప్రైజ్ అనమాట. నిజంగా ఆ జాతర సీక్వెన్స్లోనే బ్రదర్స్ యొక్క ఎమోషన్ పెట్టడం, మన పుష్పరాజు డ్యాన్స్ వేయటం, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక చాలరా వాము 6 స్టఫ్స్ ఇచ్చిండ్రా బాబు అనుకునేటటువంటి మూమెంట్లో అక్కడ మళ్ళీ బీభత్సమైనటువంటి ఫైట్. ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వన్ అండ్ ఓన్లీ సుకుమార్ గారికి సాధ్యం. జస్ట్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది ఆ జాతర సీక్వెన్స్. అందులోనే మనకి ఎన్ని వేరియేషన్స్ కనపడుతున్నాయి చూడండి. ఇదంతా కూడా మనకి కన్విన్స్ కావాలన్నమాట. చూసుకున్నట్టయితే ఒక ఎమోషన్ తర్వాత ఇంకో హై ఎమోషన్ సీన్ వస్తుంది, ఇంకో ఎమోషన్ సీన్ తర్వాత ఇంకో హై ఎమోషన్ సీన్ వస్తుంది. అవన్నీ కూడా మనకి కనెక్ట్ అయ్యేలా చేయటం అది సుక్కు వల్ల మన బన్నీ వల్ల అయిద్దని చెప్పి క్లారిటీగా అర్థమైతే. సో ఇక్కడికైతే మనం పెట్టినటువంటి డబ్బులకి వర్త్ అనిపించిందిరా, వాళ్ళకి జాలరా అని చెప్పి థియేటర్లోనే బయటకు వద్దాం అనుకుంటాం. ఆ తర్వాత తన్ని చిన్న పిలిచేటటువంటి అమ్మాయి కిడ్నాప్ కావటం, అక్కడ మళ్ళీ జాతర వేషం వేయడం అనమాట. అక్కడ మళ్ళీ కాళికామాత వేషం వేయటం. తను వేసుకుంటూ అనుకోండి ఆల్రెడీ ఫస్ట్లో వేసుకున్నాం, మళ్ళీ
ఇప్పుడు వేసుకుంటే అది రెగ్యులర్ అయిపోద్ది. అది అక్కర్లేదు, విలన్లతో వేపియాలి. అక్కడ ఉన్నటువంటి విలన్ ఒక్కొక్కరిని స్ట్రాంగ్గా చూపించాలి. వాళ్ళతోనే కాళికామాత అవతారం వేపియాలి, వాళ్ళతోనే వేటాడించుకోవాలి. ఇదంతా కూడా హై లెవెల్. ఎవరికి ఎక్కదు పిచ్చి, ఎవరికి రాదు ట్రాన్స్. అందుకే ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి రియాలిటీ అనమాట. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అని చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ బాగలేదు బ్రో అంటే సినిమా అంతా బాగుండాలని ఎక్కడా లేదు బ్రో. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఇప్పటిదాకా మీరు ఎండి సినిమాలను చూసుకోండి బాగో. ఓన్లీ క్లైమాక్స్ సినిమాని నిలబడితే, ఓన్లీ ఇంటర్వెల్ సినిమాని నిలబడితే, ఓన్లీ సెకండ్ హాఫ్లో సినిమాని నిలబడితే, అదేవిధంగా ఈ సినిమాలో ఉన్నటువంటి ఈ 2 సీక్వెన్స్లు అయితే సినిమాని జయ్యని లేపుతున్నాయి. ఎన్ని వేల కోట్లు వస్తున్నా కానీ హేటర్స్ ముక్కు మీద వేసుకునేలా ఇదైతే ప్రశ్నిస్తుంది. ఇది ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడాలి అని అంటే నాకైతే నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేటటువంటిది నేను మీకు చెప్పాను. మీకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ మీరు కూడా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు 1000 కోట్ల రాంగ్లోనే ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అసలు రేపే మాట్లాడదాం అనుకోండి, కాకపోతే ఇలా టైం వచ్చింది కాబట్టి ఇలా అయితే మాట్లాడినా. బాయ్, ఉంటా, నమస్కారం.